సిలువ పక్కన దొంగ ఉన్నాడు. ఏమన్నాడు సిలువ పక్కన దొంగ? అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు పరిశుద్ధుడు అని నేను నమ్ముతున్నాను. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పక్కనోడు ఏం చేస్తాడు? ఇంకొకడు, నువ్వేం దేవుని కుమారుడు అయ్యా, నిన్ను నువ్వే రక్షించలేకపోతున్నావు, ఇంకా మమ్మల్ని రక్షిస్తావు? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఎగతాళి చేస్తున్నాడు. పక్కనోడు అన్నాడు, అది మనకు కరెక్టు. ఎందుకంటే మనం పాపం చేస్తాం, కానీ ఆయన పాపము లేని పరిశుద్ధుడని గ్రహించి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో చేర్చుకయ్య అంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఏమన్నాడు? నేడు అంటే ఈరోజు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడు. ఇప్పుడు యేసయ్య చెప్పాడా మాట? యెహోవా దేవుడు చెప్పాడా? యేసయ్య చెప్పాడా? మనుష్య కుమారుడిగా వచ్చిన ఆయన చెప్పాడా? మనుష్య కుమారుడిగా రాకుండా ఆకాశంలో తిరుగుతున్న ఆయన చెప్పాడా? మనుష్య కుమారుడికి వచ్చిన ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎవరు డిక్లేర్ చేయాలి? వాస్తవంగా ఎవరు డిసైడ్ చేయాలి? ఎవరు డిక్లేర్ చేయాలి? పరలోకంలో ఉంటాడని దేవుడు చేయాలి. ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. ఆయనే ఈయన గనక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఈరోజు నాతో నీవు పరదైసులో ఉంటావు.